జిల్లా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ వెంకటగిరి విద్యార్థులు ఎస్డి సాదియా సాహెర్ మరియు ఎస్కేఎం డి అమన్ రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు 20,000 రూపాయలు నగదు బహుమతి, మెడల్, ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పరందామయ్య, శ్రీదేవి, ఇన్ఛార్జీలు నిరంజన్, పెంచలరాజా, నరేష్ విద్యార్థులను అభినందించగా ఏజీఎం శ్రీకాంత్ ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. నమస్కారం. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్ ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవంలో మా వెంకటగిరి శ్రీ చైతన్య పాఠశాలకు చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు సాదియా సాహెర్ మరియు అమన్ అనే ఇద్దరు విద్యార్థులు ఎంపిక అవడం జరిగింది. 2025-26 ఎస్ఎస్సి ఫలితాలలో అద్భుతంగా మార్కులు సాధించిన ఈ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు 20,000 నగదు బహుమతిని, ఒక ప్రశంసాపత్రం మరియు గోల్డ్ మెడల్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక మా జిల్లా తిరుపతి జిల్లా పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి బహుమతుల ప్రధానోత్సవంలో ఈ ఇద్దరు విద్యార్థులు గౌరవ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిచే, అలాగే మన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు, అలాగే మా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వీరు తల్లిదండ్రుల సమక్షంలో బహుమతులు తీసుకోవడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి మా మేనేజ్మెంట్ సపోర్టు, అలాగే మా ఏజీఎం ఎన్ శ్రీకాంత్ గారి సపోర్టు, అలాగే మా కోఆర్డినేటర్స్ ఎల్లప్పుడూ వారి పర్యవేక్షణ, అలాగే మా ఉపాధ్యాయుల నిరంతర కృషి మరియు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, వీటన్నిటినీ కలిపి మేము గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా మా వెంకటగిరి శ్రీ చైతన్య విద్యార్థులు ముందంజలో ఉండడం జరుగుతుంది. అలాగే ముందు కూడా మరెన్నో విజయాలు మా పాఠశాలకు తీసుకొస్తామని మేము సగర్వంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఒక మంచి పండుగ వాతావరణం రాష్ట్రమంతటా కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిభకు మనం పట్టం కట్టడం అంటే ఈ ఫెలిస్టేషన్ ఏదైతే మంచి ఉన్నత మార్కులు వచ్చినటువంటి పిల్లల్ని 10వ తరగతి ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి వాళ్ళకి షైనింగ్ స్టార్స్ అనే బిరుదు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి ప్రతి ఒక్క పిల్లలకి కూడా 20,000 రూపాయలు అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఏదైతే వెనకబడిన వర్గాల గురించి అవ్వచ్చు, అందరినీ కూడా బలోపేతం చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో, ఒక వైబ్రెంట్ వాతావరణం, ఏదైతే హెల్తీ వెల్తీ హ్యాపీ మనకి ఎన్వైరన్మెంట్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటారో అలాంటి కార్యక్రమం ఈరోజు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సమాజం అనేది దీంట్లో విద్యలో భాగస్వాములు అవ్వాలి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా మనకి వాళ్ళ భాగస్వాములు చేస్తేనే మన దాని యొక్క అవుట్కమ్ బాగుంటుందని అలాంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఉంటాం. అలానే మంచి మంచి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి వారి యొక్క ఆలోచన మరి ముఖ్యంగా ఇది విద్యావంతుడు మన ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రిగా అవ్వటం, దూరదృష్టి ఉన్నటువంటి ఒక యువకుడు అవ్వటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం.